50 నుంచి 70% జీఎస్టీ పెన్షన్ సందర్భంగా మేము రైతులు ఇటుకొండపల్లి రైతుల తరఫున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాము. జీఎస్టీ పెంచడానికి లాభ నష్టాల గురించి చిన్న వివరణ ఇస్తున్నామండి. మన ఇటుకొండపల్లి పండించే ఏరియా మొత్తం కూడా వర్షాధార ప్రాంతం. ఇక్కడ వర్షానికి పండే పంటలు తప్పితే మాకు ఇరిగేషన్ కూడా పెద్దగా లేదు. పొగాకు పండించే నేలలు మన తేలిక రకం నేలలు, ఒండు నేలలు కాదండి. ఈ పొగాకు మా ఇనుకొండపల్లి వరకు 1 లక్ష ఎకరాల పొగాకు సాగు చేస్తున్నాము. దీనిపైన 2 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇదే ఈ 2 లక్షల కుటుంబాల మీద ఒక్కొక్క కుటుంబానికి 4 శ్రామిక కుటుంబాలు ఆధారపడి మొత్తం ఇనుకొండపల్లి మీద 20 లక్షల జనాభా ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నాము. మాకు ముఖ్యంగా పొగాకు పంట మీద నికరమైన ఆదాయం 40 నుంచి 50 వేల నికరమైన ఆదాయం వస్తుంది. మాకు ప్రత్యేకమైన పంటలు పెంచకుండా ఇలా జీఎస్టీలు పెంచుకుంటూ వెళ్తే ఆర్థికంగా చాలా నష్టపోతాము. ఈ పొగాకు వల్లనే మా పిల్లల్ని బాగా చదివించుకోవడం కానీ, ఆర్థికంగా నిలదొక్కుని గృహాలు కట్టుకోవడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. నేను 2014లో 20 నుంచి 25% జీఎస్టీ పెంచినప్పుడు 1 కేజీ పొగాకు 20 రూపాయలు 25 రూపాయలు తగ్గించారు. దీనివల్ల చాలా నష్టపోయాము. ప్రజెంట్ జీఎస్టీ 50 నుంచి 70% పెంచుతున్నారు. దీనివల్ల మేము ఎంత నష్టపోతామో అది ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి పెంచిన జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించి షేర్లపై పెంచిన జీఎస్టీని ఏమంటే తగ్గించాలని కోరుకుంటున్నాము. అక్రమ రేట్లు మెయిన్ ముఖ్యమండి. అక్రమ రేట్ల అమ్మకాలు నిషేధించాలి. ఈ అక్రమ రేట్లు ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, మయన్మార్ దేశాల నుంచి మన భారతదేశానికి ట్యాక్స్ లేకుండా, ట్యాక్స్ కట్టకుండా వచ్చి అక్రమంగా అమ్ముతున్నారు. దీనివల్ల ఇండియాలో ట్యాక్స్ కట్టి కంపెనీలు నడిపేటువంటి కంపెనీలు కానీ మన వినియోగదారులు కానీ నష్టపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా అక్రమ రేట్లు అరికట్టి స్థిరమైన జీఎస్టీని అమలు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సిగరెట్ల సొమ్ము 50 నుంచి 70% పెంచడం వల్ల 200 ఉన్న సిగరెట్ ప్యాకెట్ 300 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వినియోగదారులపై భారం పడి అతను ఇల్లీగల్ సిగరెట్లో ఆశ్రయిస్తే దానివల్ల రైతాంగమే నష్టపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పెన్షన్ జీఎస్టీని ఎమ్మటే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని ఇనుకొండపల్లి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై కిసాన్, జై జవాన్.